సెల్ ఫోన్ టవర్ల నుంచి సిగ్నల్ స్వీకరించే రిమోట్ రేడియో యూనిట్లను చోరీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు ఓయూ పోలీసులు. మాణిక్వేశ్వర్ నగర్ లోని సెల్ టవర్ లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు రావడంతో ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న అబ్దుల్ అహ్మద్ ను అరెస్ట్ చేసి విచారించగా ప్రవీణ్, తరుణ్, అఖిల్ ముగ్గురు స్నేహితుల సహకారంతో సెల్ టవర్ రిమోట్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. దొంగలించిన సిగ్నల్ రిమోట్లను మహ్మద్ కాజా, సాదాబ్ల సహాయంతో ఢిల్లీలో అమ్మేశారని తెలిపారు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి తరలిస్తారని తెలిపారు. క్రైమ్ రిపోర్ట్ అయింది ఓయూ పోలీస్ స్టేషన్ లో. డీటెయిల్స్ లోకి వెళ్తే మాణికేశ్వర్ నగర్ దగ్గర రిమోట్ రేడియో యూనిట్స్ అని మన సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి. ఆ టవర్స్ లో రిమోట్ రేడియో యూనిట్స్ అన్న ఒక పార్ట్స్ ఏవైతే మిస్ అయినాయని చెప్పి వాళ్ళ నుంచి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి డిఐ అండ్ ఎస్హెచ్ఓ టీమ్ వాళ్ళ టీం మొత్తము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే మనకి కొన్ని క్లూస్ ఉండినాయి. అవి ఫాలో అప్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే తరుణ్ ఇంకా అఖిల్ అన్న వాళ్ళిద్దరూ ఈ అఫెన్స్ చేసినట్టు మనకి నిర్ధారణ అయింది. అండ్ దాంట్లో భాగంగా ఈ ప్రవీణ్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను టెక్నికల్ సైట్ ఇంజనీర్ లాగా పనిచేశాడు కాబట్టి అతనికి ఇవి ఎట్లా తీయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ డిస్పోజ్ చేయాలి అన్న ఐడియా ఉంది. సో వీళ్ళు ముగ్గురు ఒక ఊరు వాళ్ళు. అండ్ అట్లా వీళ్ళు ముగ్గురు ఒకటై వీళ్ళు తీసుకెళ్లి దొంగతనం చేసి తీసుకెళ్లి ప్రవీణ్కి ఇస్తే ఆ ప్రవీణ్ తీసుకెళ్లి హమీద్ అనే అతను బోలక్పూర్ నివాసి అయిన హమీద్ అనే అతనికి అమ్మేయడంతో ఇవన్నీ జరిగినాయి. అయితే ఇవి డీటెయిల్స్ లోకి వెళ్ళగా మనకేం తెలిసిందంటే మన ఓయూపీఎస్ లోనే కాదు, సైబరాబాద్ అట్లానే కరీంనగర్ ఇంకా సిద్దిపేటలో కూడా కేసెస్ దొంగతనాలకి పాల్పడ్డారు వీళ్ళు. అండ్ మొత్తం కలిపి ఇప్పుడు మనకి 8 కేసుల్లో టోటల్ వర్త్ 45 lakhs 5,000 వర్త్ రికవరీ జరిగింది. అండ్ దీంట్లో వచ్చి ఈరోజు మార్నింగ్ వీళ్ళిద్దరిని ఓయూ క్యాంపస్ మాణికేశ్వర్ నగర్ దగ్గర అట్లానే A1 అయిన హమీద్ ఎవరైతే ఉన్నారో మెయిన్ అతను తీసుకొని వెళ్ళి ఢిల్లీకి ఎవరైతే అమ్ముతారో అతన్ని బోలక్పూర్లో ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది ఓయూ పోలీస్ స్టేషన్లో. డీటెయిల్స్